జనరల్‌గా ట్రైలర్ ఎలా ఉండాలంటే కొంత చెప్పి, కొంత చెప్పకుండా ఉండాలి. అంటే హ్మ్. క్యూరియాసిటీని రేకెత్తించి సినిమాని చూడాలి అన్న ఫీలింగ్ రావాలి. మామూలుగా ఆయా పారామీటర్‌లో మనం ఈ ట్రైలర్‌ని చూసినప్పుడు ఇప్పటివరకు వ్యూస్ అయితే బానే ఉన్నాయి. అంటే ఇదేమీ రికార్డ్ అయితే క్రియేట్ చేయలేదు. ఇప్పుడు 'సలార్‌ని', 'పుష్ప 2' వీటిని బ్రేక్ అయితే చేయలేదిది. బట్ ఇప్పటికీ 88 లాక్స్ వ్యూస్ వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే. అయితే మిగతా భాషల్లో ట్రైలర్లకి పెద్ద రెస్పాన్స్ రాలేదు. హిందీలో 7,00,000 సంథింగ్ 7,80,000 ఎంతో ఉంది. సో ఇప్పటికి ఈ టైంకి. సో మిగతావి అంత ఎఫెక్ట్ రాలేదు. దీనికి కారణం ఏందంటే ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా ప్రమోట్ చేయడం అనేది వాళ్ళు చేయలేదు. వాళ్ళు ప్లాన్డ్ గాని చేసినట్టుగా లేరు. ఓన్లీ తెలుగు సినిమాని డబ్బింగ్ వేరే వెర్షన్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఓకే. బట్ బిజినెస్ పరంగా మాత్రం బాగా బిజినెస్ అయింది. దాన్ని నేను సెపరేట్ టాపిక్ చెప్తాను. బట్ ట్రైలర్ వరకు మనం చూసుకుంటే ట్రైలర్ 2 నిమిషాల 38 సెకండ్లు ఎంతో ఉంది. ఈ ట్రైలర్‌లో బేసిక్‌గా ఏందంటే థీమ్‌ని, కథను కూడా చెప్పేసినారు. మొత్తం ఆల్మోస్ట్ మనకి సినిమా అర్థమైపోతుంది ట్రైలర్ చూస్తే. హ్మ్. పెద్ద మిస్టరీ అయితే ఏమీ లేదు. అంటే కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి. ఆ గ్యాంగ్స్‌లో వల్ల ఒకప్పుడు ఓజోస్ గంభీరాకి నష్టం జరిగింది. అతను 10 ఇయర్స్ తర్వాత తిరిగొస్తున్నాడు. ఇది పీరియడ్ సినిమా. ఇది ముంబైలో జరిగే సినిమా. సో, తిరిగొచ్చి ప్రతీకారం ఇంతే కథ. కథ ఏమి లేదు. ఆహ్, తనకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడమే కథ. సో, కథగా తెలిసిపోయింది. అక్కడేమి మిస్టరీ లేదు. ఓకే. అయితే ఏం అన్యాయం అనే దగ్గర కూడా మనకి జాగ్రత్తగా గమనిస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొన్న ఫంక్షన్‌లో కూడా ఈ ప్రియాంక ప్రియాంక మోహనే మోహన్. కదా! ప్రియాంక మోహన్‌కి పెద్ద ఎక్కువ లెంగ్త్ లేదని కూడా చెప్పేసాడు. అంటే అర్థమేమి ఆమెను లేపేస్తున్నారు. సో, ఆమెను ఎమోషనల్ కారణాలతో ఆమెను లేపేయడం వల్ల ఈ గ్యాంగ్ వార్‌లో తను కోల్పోయాడు కాబట్టి తను ఆవేశంగా వచ్చి ఇప్పుడు ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడనేది సబ్జెక్ట్‌గా మనకు అర్థమైపోతుంది. ఇంకేమన్నా 1, 2 ట్విస్టులు ఉంటాయేమో గానీ, బేసిక్ అయితే కథ తెలిసిపోయింది. ట్రైలర్ చూస్తే కథ తెలిసిపోతుంది. సో, కథ తెలిసిపోయినాక ఇంకేం ఇంట్రెస్ట్ ఉందనేది కనిపించలేదు. ముందుగా ట్రైలర్‌లో అసలు ఏమేమి హైలైట్స్ చెప్పి దాని తర్వాత నేను అనలైజ్ చేస్తాను. బేసిక్‌గా ఓపెనింగే బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయని స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడో గ్యాంగ్ వార్స్ ఉండి మళ్ళీ ప్రెజెంట్ దీనికొస్తుంది. అంటే ఇదేందంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. మామూలుగా గ్యాంగ్‌స్టర్ మూవీస్‌లో జనరల్‌గా మనకు భాష టెంప్లేటే ఎక్కువ కనపడుతుంది. భాష కూడా ఏందంటే హాంకాంగ్ సినిమా. 'బెటర్ టుమారో' అని జాన్ వూ డైరెక్ట్ చేసిన హాంకాంగ్ సినిమాని ఇన్‌స్పైర్‌గా ఫస్ట్ 'పరిందా' వచ్చింది. తర్వాత 'హమ్' వచ్చింది. దాని తర్వాత 'భాష' వచ్చింది. అక్కడి నుంచి మొత్తం భాషలు కమ్మేసాయన్నమాట అన్నీ. ఈ భాష ప్యాటర్న్ ఎలా ఉంటదంటే ఒక మామూలుగా ఉంటాడు హీరో. ఒక ఫ్లాష్ బ్యాక్‌లో అతను పెద్ద పొడింగి ఒక గ్యాంగ్‌స్టరు, మాఫియా. దాని తర్వాత మళ్ళీ అతను తన పాత దీంట్లోకి రావడం, తన రివెంజ్ తీర్చుకోవడం. ఇదే టెంప్లేట్ అన్నిట్లో గూడా. మొన్న 'కూలీ' దగ్గర గూడా అంతే కదా! హ్మ్. సో, ఇవన్నీ సేమ్ టెంప్లేట్ అనమాట. ఇది గూడా అదే టెంప్లేట్‌లోనే మనకు జరుగుతుంది. ముంబైలో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రతీకారంగా హీరో మళ్ళీ వస్తున్నాడు. సో, దీంతో ఓపెన్ అయ్యేది బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ బాంబే అంటా ఉన్నారంటేనే ఇది పీరియడ్ అని కూడా అర్థమవుతుంది మనకి. ఎందుకంటే ఇప్పుడైతే ముంబై అనేవాళ్ళు. హ్మ్. అప్పుడు బాంబే అంటున్నారంటే ముంబై కాకముందు ఉన్న కథ. మిగతా గెటప్స్ గాని అన్నీ కూడా తెలిసిపోతుంది ఇది పీరియడ్ సినిమా అని. ఓకే. సో, కానీ ఈసారి గన్స్ అన్నీ సత్యదాదా వైపు తిరిగాయి. సత్యదాదా ఆహ్, మన పవన్ కళ్యాణ్‌కి నిజ జీవితంలో ఆర్చ్ రైవల్‌గా ఉంటున్న 'ప్రకాష్ రాజ్' చేయడం అది కూడా ఒక విచిత్రం. అవును. సో, 'ప్రకాష్ రాజ్' చేశాడు. సత్యనారాయణ దాదా పూర్తి పేరు సత్యదాదా. మేబీ అతను తెలుగు గ్యాంగ్‌స్టర్‌గా ఉండొచ్చు. సత్యనారాయణ పేరు జనరల్‌గా ఇక్కడ ఉంటాయి కాబట్టి. సో, తిరిగాయి. దాదా వరకు వెళ్లారంటే పరిస్థితి చేయి దాటిపోయింది. అంటే గ్యాంగ్స్ ఆల్రెడీ ఒక ఫుల్‌గా ఒక ఇంటర్నల్ గ్యాంగ్ వార్ జరుగుతూ ఉంది అన్న నేపథ్యాన్ని మనం క్రియేట్ చేశారు. దాని తర్వాత వారు ఎదుట నిలబడడానికి ఒక్కడు. ఇది కూడా నేను చిన్నప్పటి నుంచి బ్లాక్ అండ్ వైట్ నుంచి చూస్తున్నా ఈ డైలాగ్. ఒక్కడే అనగానే హీరో ఇంట్రొడక్షను. ఆ ఒక్కడే ఊరు అనగానే హీరో ఇంట్రొడక్షను. ఎవడో ఒకడొస్తాడు అనగానే హీరో ఈ పాత చింతకాయ పచ్చడి ఉంది దీంట్లో కూడా. ఓకే. ఒక్కడని చెప్పడం, మళ్ళీ ఇతని కన్ను చూపించడం, ఇతను ఎంటర్ అవ్వడం. ఆ ఒక్కడే మళ్ళీ దానికి లింకు. వాడేనా అని ఇంకో విలన్ అడగడం. ఈమెని శ్రీయారెడ్డిని. వాడైతే కాదుగా అనడం. సో, దాని తర్వాత టాటూస్‌కి అర్థం ఏంటని. ఈ లోపల ఇంకో డైలాగ్ ఏందంటే ఆహ్,
నిన్ను కలవడానికి, నిన్ను కలవాలని కొందరు, చూడాలని ఇంకొందరు, చంపాలని అందరూ చూస్తున్నారని ఒక డైలాగ్ వేసి, దాని తర్వాత బాంబే వస్తున్నా అని పవన్ కళ్యాణ్ డైలాగ్ పాజ్ ఇచ్చి తలలు జాగ్రత్త అనడం, చివరిలో మధ్యలో కాల్పులు, హింస, వైలెన్స్. ఇదైనాక టైగర్ టైగర్ హై ఓ బెంగాల్ టైగర్ హై అనేది ఒక డైలాగ్ హీరోని ఎలివేట్ చేయడం కోసం. దాని తర్వాత హీరో బాగా కాల్పులు జరిపి ఓజాస్ గంభీర్ అని 4-5 సార్లు అరిసి దాని తర్వాత కొడకల్లారా అనడం. ఇదంతా చూసినప్పుడు ఏంటంటే ఇది చాలా వందల సినిమాలు చూసేసిన ఎఫెక్టే కలుగుతుంది తప్ప దీంట్లో కొత్తదనం నాకైతే ఏం కనిపించలేదు ట్రైలర్లో. పవన్ కళ్యాణ్ అభిమానులకి బాగుండొచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏం చేసినా వాళ్ళకి నచ్చేవాళ్ళు ఉంటారు, క్రిటికల్గా ఉండరు వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నా ఏం చేసినా స్క్రీన్ మీద చూస్తే వాళ్ళకి రోమాలు వెంట్రుకలు నెక్కబొడుచుకోవచ్చు, ఆనందం కలగచ్చు, ఓకే, అదేం తప్పు లేదు. ఆ ఏజ్ అటువంటిది, వాళ్ళకి ఐడియల్ హీ అంటారు, ఒక ఐడియల్ హీ కావాలి ఆ జనరేషన్కి. సో అందువల్ల వాళ్ళకి బాగుండొచ్చు. కానీ నేను చాలాసార్లు చెప్తున్నా, ఫ్యాన్స్ ఒకప్పుడైతే హీరోల సినిమాలను కాపాడగలిగేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు 20 కోట్లు 30 కోట్లు ఉన్నాయి కాబట్టి ఫ్యాన్స్ 2 సార్లు 3 సార్లు చూస్తే ఆ డబ్బులు వచ్చేవి. ఇవాళ ఫ్యాన్స్ కాపాడలేరు సినిమాల్ని. ఎందుకు అంటే 200 కోట్లు 300 కోట్లు ఫ్యాన్స్ ఇవ్వలేరు. ఫస్ట్ డే 1000 రూపాయలు పెట్టి తీసుకోవచ్చు, దాని తర్వాత ఎన్నిసార్లు చూస్తారు, వాళ్ళకి కూడా మజా రావాలి కదా, మజా రాకపోతే చూడరు. సో ఓవరాల్గా ఏంటంటే సెన్సార్ కూడా ఏ సర్టిఫికేట్ ఇవ్వడం ఖచ్చితంగా బ్యాడ్. పవన్ కళ్యాణ్ సినిమాలకి ఏ సర్టిఫికేట్ అంటే బ్యాడ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలకి ఓన్లీ ఫ్యాన్స్ చూస్తే సరిపోదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారు మామూలుగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటేనే సరదాగా డ్యాన్సులు, తర్వాత ఎంటర్టైన్మెంటు, రొమాన్సు, కామెడీ, ఇది ఉంటుంది. ఇక్కడేమో సీరియస్గా ఉంది సినిమా. మొన్న కూడా హరిహర విరమల్లో కూడా అదే ప్రాబ్లం, చాలా సీరియస్ అయిపోయేసరికి దాంట్లో కొంత ట్రై చేశారు ఎంటర్టైన్మెంట్, అది రాలేదు. దీంట్లో అయితే ఎంటర్టైన్మెంటే లేదు అసలు. ఇంత సీరియస్గా పవన్ కళ్యాణ్ చూడాలని ఎవరు కూడా, ఫ్యాన్స్ కూడా అనుకోరు. ఫ్యాన్స్కి కూడా ఒక సరదా ఉండాలి, పవన్ కళ్యాణ్ అంటేనే ఇది. మనకి రజనీకాంత్ కూడా అదే ఉంటుంది. పెద్ద స్టార్లకు అన్నిటికీ ఈ లక్షణాలు ఉండాలి, అంటే వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి. ఇతను ఎంటర్టైన్ చేయకుండా సీరియస్గా ఫైట్ చేస్తుంటే అది కూడా కొత్త సబ్జెక్ట్ కాదు, ఇది ఓల్డ్ సబ్జెక్టు. ఓల్డ్ సబ్జెక్ట్లో ఎన్ని చేసినా, కత్తి యుద్ధం ఇవన్నీ పవన్ కళ్యాణ్ చేస్తుంటే కొంతసేపు బాగానే ఉండొచ్చేమో, కానీ ఎక్కడో ఒక చోట ఫైట్ పెడితే బాగానే ఉంటుంది. ఫైటే సినిమా, వైలెన్సే సినిమా అంటే ట్రైలర్ అయితే పెద్ద ఆ రకంగా కొత్తదనం లేదు, ఒక క్యూరియాసిటీ లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక రొమాన్స్ లేదు. అయితే పాజిటివ్ లేవా అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ లాగా చూపించడం ఖచ్చితంగా పాజిటివే. అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్స్ కానీ, కొత్త ఇన్స్ట్రుమెంటైజేషన్ కానీ, అంటే జపనీస్ ఇది కానీ బాగుంది. అట్లాగే విజువల్గా చాలా బాగుంది, అంటే ఆ లుక్ తీసుకురావడం, స్టైలైజ్డ్ జపనీస్ లుక్ తీసుకురావడం, అవన్నీ కూడా బాగుంది. దీంట్లో రొమాన్స్ కానీ, మిగతా ఎంటర్టైన్మెంట్ కానీ, క్యూరియాసిటీ కానీ, సర్ప్రైజ్ కానీ ఏమీ లేవు. సో ఏమీ లేకపోయినా కూడా సినిమాలు చూడొచ్చు. ఎప్పటికప్పుడు ఎంటర్టైన్మెంట్ కథ లేకుండానే చాలా సినిమాలు హిట్ అవుతాయి. అది ఇంకా సినిమా చూస్తే కానీ చెప్పలేము, అంటే ఏ సీన్కి ఆ సీన్ ఇంట్రెస్టింగ్గా చేసుకొని వెళ్ళుంటే చెప్పలేము. ఒక్కోసారి ట్రైలర్ అంత బాగా లేకుండా సినిమా బాగుండొచ్చు. కొన్నిసార్లు రామ్ గోపాల్ వర్మ ట్రైలర్ లాగా ట్రైలర్ చాలా బాగుంటుంది, సినిమాలో ఏముండదు. సో అలా కూడా ఉండొచ్చు. కాబట్టి మనమైతే సినిమా గురించి నేను ఇప్పుడైతే చెప్పలేను, కానీ ట్రైలర్ చూస్తే మాత్రం కొత్తదనం లేదు, ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వట్లేదు, పైగా అన్నీ కూడా ఓల్డ్ వ్యవహారం ఉంది. సీరియస్ లో అంతసేపు చూడాలంటే సీరియస్గా ఇది లేదు. అంటే షాక్ అలా భలే ఉంది, ఇది భలే ఉంది, ఆ విజువల్ భలే ఉంది, లేకపోతే క్యారెక్టరైజేషన్ భలే అన్న సర్ప్రైజ్ అయితే ఏమీ లేదు దీంట్లో. అది మేజర్గా అమ్మాయి ఒక అక్కడ వీళ్ళ వైఫ్ అనుకుంటా దాంట్లో క్యారెక్టర్, తను వచ్చి చూడడం, అది కూడా దాంట్లో ఏమి అంతే చిన్న క్యూరియాసిటీ, ఆమె ఏంటి తను ఎందుకు అంటే గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య వచ్చింది అన్నది ఒకటే మాత్రమే ఉంది ట్రైలర్లో. మిగతా ఎక్కడ కూడా క్యూరియాసిటీ అయితే లేదు. దీని మీద ఆల్రెడీ మిక్స్డ్ రివ్యూలు ఉన్నాయి. మామూలుగా ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమాలకి వైసీపీ వాళ్ళేమో నెగిటివ్గా ఉంటారు. వాళ్ళు నెగిటివ్గా ఉండారని పవన్ ఫ్యాన్స్ ఇంకా ఓన్ చేసుకొని ఇంకా ఉద్రేకంతో
వాళ్ళ జోబీల్లోంచి డబ్బులు లేకపోతే అప్పులు చేసి వెళ్తారు. ఫైనల్‌గా హీరోలని కాపాడేది ఫ్యాన్సే. ఫ్యాన్స్‌కి హీరో ఏమి ఉపయోగపడడు. హీరోకి ఫ్యాన్స్ ఉపయోగపడతారు. అందుకనే రూ. 1000 ఎప్పుడు పెట్టలేదు. ఇప్పటివరకు ఏ సినిమాకి కూడా రూ. 1000 ప్రీమియర్ షోలు పెట్టలేదు. దీనికి రూ. 1000 పెట్టారు ఆంధ్రాలో. ఇక్కడ 800 పెట్టారు. ఇవి ఎందుకంటే మాక్సిమం కలెక్ట్ చేసేసేయాలని. మాక్సిమం కలెక్ట్ చేసి హీరో తీసుకునే 100,00,00,000 రెమ్యునరేషన్ ఫ్యాన్స్ జోబుల్లో నుంచి లాక్కునే ఒక స్కీమ్ అయితే కనబడుతుంది. అదైతే జరుగుతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఇవ్వకుండా ఉండలేరు, చూడకుండా ఉండలేరు కాబట్టి ఈ 3 విషయాలు మనం మాట్లాడుకోవాలి. అంటే ఒకటి, ఇప్పుడు ఓజీ ఫీవర్ అయితే స్టార్ట్ అయింది. నిన్న పవన్ కళ్యాణ్ వచ్చి ఇది జరిగిన తర్వాత కొంత హైప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైప్ క్రియేట్ అయింది. బట్ హరిహర వీరమల్లుకి వచ్చినంత హైప్ దీనికి రాలేదు. ఎందుకంటే హరిహర వీరమల్లు అనేది చాలా గ్యాప్ తర్వాత సినిమా రిలీజ్ అయింది కాబట్టి జనసేన నాయకులంతా కూడా టికెట్లు బ్లాక్ చేయడం అనేది చేశారు. ఈ సినిమాకి సంబంధించి నేను గుంటూరులో కానీ మిగతా చోట్ల మాట్లాడాను ఫ్రెండ్స్తో. అక్కడ గుంటూరులో థియేటర్ మేనేజర్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు చెప్తున్నది ఏమంటే, మామూలుగా జనరల్ బుకింగ్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఇంతకు ముందులాగా బల్క్గా మాకు ఒక 50 టికెట్లు కావాలి, మాకు 20 టికెట్లు కావాలి అని అప్రోచ్ అయ్యే వాళ్ళు అయితే ఎవరు లేరు. అంటే జనసేన వాళ్ళు, పార్టీ లీడర్లు హరిహర వీరమల్లు కొని ఆల్రెడీ నష్టపోయారు వాళ్ళు. అందుకని దీనికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మామూలుగా అడ్వాన్స్ బుకింగ్స్ పవన్ కళ్యాణ్ సినిమాకు ఉండాల్సిన రేంజ్లో అయితే ఉన్నాయి, కానీ బల్క్గా వచ్చి టికెట్లని అడుగుతున్నదైతే కనబడలేదనేది వాళ్ళు అక్కడ ఇచ్చిన రిపోర్టు. సో దీనికి తోడుగా ఇప్పుడు 2 విషయాలు ఈ ఓజీ సినిమా మీద ప్రభావితం చూపిస్తున్నాయి. ఒకటి, సెన్సార్ మామూలుగా యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది. 16 ఇయర్ అబౌవ్ 16 ఇయర్ ఫాలో చేసింది అనేది వార్తలు వచ్చాయి ఫస్ట్. అయితే సెన్సార్ బోర్డులోనే కొంతమంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు యూఏ ఇవ్వడానికి. ఎందుకంటే విపరీతంగా వైలెన్స్ ఉంది ఈ సినిమాలో, ఎక్కడ చూసినా రక్తం పారుతుంది. ఇలాంటి సినిమాకి మనం యూఏ ఇస్తే మనల్ని విమర్శిస్తారు తీవ్రంగా. రెండోది, పిల్లల మీద దీని ప్రభావం చాలా సీరియస్గా పడుతుంది. ఆల్రెడీ చిన్నపిల్లల్లో వైలెన్స్ పెరిగింది మధ్యకాలంలో. ఇట్లాంటి సినిమాలను అలో చేస్తే కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు గట్టిగా చేశారనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే 100 కట్లు చెప్పారు, మీకు యూఏ కావాలంటే 100 కట్లు చేస్తే యూఏ ఇస్తామని. కానీ మేకర్స్ మేము 100 డైరెక్టర్ మేము 100 కట్లు ఎలా ఇస్తాము, 100 ఇస్తే సినిమా అసలు ఇంకేం ఉంటుంది అని వీళ్ళు గట్టిగా చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. చాలా ట్రై చేశారు ప్రెజర్ చేయడానికి. కానీ సెన్సార్ బోర్డులో ఒక వర్గం గట్టిగా దీన్ని వ్యతిరేకించింది. దానివల్ల చివరికి ఏం చేశారంటే, ఏ సర్టిఫికేట్ ఇస్తాము అది కూడా 2 నిమిషాలు బిట్ ఒకటి కట్ చేస్తామని చెప్పారు. ఆ 2 నిమిషాలుగా ఏంటంటే, ఒకటేమో నెక్ స్టిచ్చింగ్ ఉంది, మెడని కొట్టడం, అది తీసేశారు. అట్లాగే బేబీ రక్తపు మడుగులో ఉన్న బేబీ అది తీసేశారు. ఈ 2 నిమిషాల వరకు ఇది. ఇంకొంత మొత్తంగా ఓవరాల్గా 2 నిమిషాలు తీసేశారు. ఫస్ట్లో ఉండింది ఏంటంటే 2 గంటల 56 నిమిషాల 10 సెకండ్లు ఉండింది ఫస్ట్ దీని డ్యూరేషన్. ఈ 2 నిమిషాలు పోయినాక, 2 నిమిషాల ప్లస్ పోయినాక ఇప్పుడు ఏంటంటే 2 గంటల 34 నిమిషాల, అంటే ఈ చాలా కట్స్ కూడా పోయినాయి, వీళ్ళు కూడా కొంత కట్ చేశారు. ఫైనల్గా ఇప్పుడు వచ్చింది ఏంటంటే 154 నిమిషాలు, అంటే 2 గంటల 34 నిమిషాల 15 సెకండ్లు ఫైనల్ డ్యూరేషన్ ఉంది. ఇది నిజానికి పెద్ద డ్యూరేషన్ అయితే కాదు, ఎందుకంటే ఈ మధ్య 3 గంటల సినిమాలు వస్తున్నాయి, పాన్ ఇండియా సినిమాలు కాబట్టి రన్ టైం అయితే పక్కా కరెక్ట్గా ఉందనే ఇదైతే వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, మల్టీప్లెక్స్ల్లో 18 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న పిల్లల్ని పంపించరు. ఎందుకంటే మల్టీప్లెక్స్లో స్ట్రిక్ట్గా ఉంటారు. అట్లాగే సిటీల్లో కూడా ఈ మధ్య స్ట్రిక్ట్గానే ఉన్నారు. ఐడి కార్డు ఏదైనా చూపిస్తే తప్ప చిన్నపిల్లల్ని పంపించరు. సో అందువల్ల ఏమవుతుందంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్లో పిల్లలు ఎక్కువ ఉంటారు. 16 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, ఈ రేంజ్ పిల్లలు ఎక్కువ ఉంటారు. 18 ఏళ్ళ కంటే లోబడి ఉండే వాళ్ళే ఫ్యాన్ బేస్లో ఎక్కువ ఉంటారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు వాళ్ళని అలో చేయకపోతే ఇంకా బీసీ సెంట్రల్ ఇది చూడాలి, వాళ్ళు మల్టీప్లెక్స్లో చూడలేని పరిస్థితి ఉంటుంది. ఇదొక ప్రాబ్లం పవన్ కళ్యాణ్. 2, ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే సరదాగా రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ వెళ్తారు. ఇవాళ ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలకు పోకపోతే ఓన్లీ మాస్ వెళ్తే ఇంత కలెక్షన్లో
మినిమం రావచ్చు, కానీ పెద్ద రేంజ్లో సినిమాలు హిట్ కావాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కదలాలి. ఎందుకంటే టికెట్లు ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, మామూలుగా మాస్ ఏం చేస్తారు, ఎక్కువగా సింగిల్ స్క్రీన్కి వెళ్తారు. అక్కడ 50 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు ఖర్చు పెట్టి టికెట్కి వెళ్తారు. అప్పుడు రెవెన్యూ రాదు ఎక్కువగా. ఎప్పుడైనా కూడా బాల్కనీ టికెట్లు ఎక్కువ పెరగాలి. ఇవాళ థియేటర్ స్ట్రక్చర్ కూడా ఎలా ఉందంటే మాస్ ఉండే సీట్ల సంఖ్య తగ్గిపోయినాయి, ఎక్కువ క్లాస్ సీట్లు పెంచేశారు. ఎందుకంటే రెవెన్యూ రావాలి కాబట్టి. రెవెన్యూ మోడల్ అనేది మారిపోయింది. మన నారాయణమూర్తి దీని మీద చాలా గగ్గోలు పెట్టాడు. ఎందుకంటే ఆయనకి ఎక్కువ కింది క్లాస్ వాళ్ళు చూస్తారు ఆయన సినిమాలు. ఆయన చాలాసార్లు గగ్గోలు పెట్టాడు, కానీ ఇప్పుడు మార్కెట్ మారిపోయింది. సో నీకు ఎక్కువ డబ్బులు పెట్టే వాళ్ళు ఎక్కువ చూస్తేనే రెవెన్యూ ఎక్కువ వస్తుంది. చిన్న 10 రూపాయలు, 20 రూపాయల టికెట్ వాళ్ళు ఎంతమంది చూసినా కూడా డబ్బులు రావు. అందుకని ఈ పవన్ కళ్యాణ్ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఈ 2 కారణాలు. ఒకటి ఆయన ఫ్యాన్స్ కొంతమంది బిగినింగ్లో చూడలేకపోతారు. రెండవది ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళరు. ఈ 2 ప్రాబ్లమ్స్ ఈ సినిమాకు ఉన్నాయి. అది సెన్సార్ వల్ల వచ్చిన ప్రాబ్లం. మన కూలికి కూడా ఇదే జరిగింది. కూలికి కూడా ఏ సర్టిఫికేట్, రజనీకాంత్ మొత్తం కెరీర్లో ఆయనకి ఏ సర్టిఫికేట్ ఎప్పుడు రాలా. దానివల్ల అది ప్రాబ్లం అయింది. అంటే ఈ మధ్య కాలంలో డైరెక్ట్లు ఎలా ఆలోచిస్తున్నారంటే వైలెన్స్ ఎక్కువ పెడితే హిట్ అవుతాయి అన్న ఒక ఫీలింగ్లో ఉన్నారు. మార్కో హిట్ కావడం దారుణమైన వైలెన్స్, నేను కూడా చూడలేకపోయినా అసలు, అంత వైలెన్స్ ఉంది. అది మొన్న ఎవరు మన నాని సినిమా ఏది వచ్చింది, నాని సినిమా హిట్ 3 కానీ ఇవన్నీ ఏంటంటే కావాలని ఎక్కువ వైలెన్స్ పెట్టడం అనేది ఈ మధ్యకాలంలో పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాకి అది ఉండకూడదు. ఎందుకంటే ఆయన ఒక పక్క హింసని వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు. స్త్రీల మీద హింస, వాళ్ళ మీద హింస, ఇవన్నీ ఆయన ఉపన్యాసాల్లో ఉంటుంది. మళ్ళీ ఆయన సినిమాలో ఇలా హింస పెట్టచ్చా, కత్తి తీసుకొని వచ్చి తిప్పచ్చా, దీనివల్ల హింస యూత్లో పెరుగుతుంది కదా అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన బాధ్యతగా ఉండాలి. ఆయన జస్ట్ హీరో కాదు. ఆయన మాట్లాడితే రోజు నీతులు చెప్పే వ్యక్తి తన సినిమాలో ఇంత వైలెన్స్ పెట్టడం కరెక్టేనా, తను కత్తి తీసుకొచ్చి స్టేజ్ మీద ప్రదర్శించడం కరెక్టేనా, ఇది అనుకరించే స్వభావం ఎక్కువగా ఆయన ఫ్యాన్స్కి ఉంటుంది. ఆయనలాగా మనం కూడా కత్తులు తిప్పాలి, మనం కూడా వైలెన్స్ చేయాలి అన్న ఇది వాళ్ళల్లో వచ్చే అవకాశం ఉంది. ఇది కరెక్ట్ కాదన్న విమర్శ ఉంది. ఇక రెండవది ఎప్పుడైతే ఏ సర్టిఫికేట్ ఇవ్వడం ఒకటైతే, రెండవది అర్లీ మార్నింగ్ 1 o'clock ఫస్ట్ ప్రీమియర్ షో ఉండింది ఆంధ్రాలో. ఈ 1 o'clock ఉన్నదాన్ని ముందు రోజుకి తీసుకొచ్చేసి 24వ తేదీ 10 గంటలకి పెట్టేశారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే 10 గంటలకి ఓన్లీ ఫ్యాన్సే చూడరు, క్రిటిక్స్ కూడా చూస్తారు. వైసీపీ వాళ్ళు చూస్తారు, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, బయటికి రాగానే 10 అంటే 11, 12, 1 గంట అవుతుంది అనుకో, 3 గంటల సినిమా అనుకున్నాం. 1 గంటకి రాగానే 1:32 లోపల రివ్యూలు వచ్చేస్తాయి. ఈ రివ్యూల వల్ల ఏమవుతుంది, అర్లీ మార్నింగ్ లేసి ఎవరైనా సినిమాకి వెళ్ళాలన్నా ముందు రివ్యూలు వస్తాయి కదా. ఈ రివ్యూల్లో కానీ ఒకవేళ సినిమా బాగుండి ఎక్స్ట్రాడినరీగా ఉంది రివ్యూలు వస్తే ప్లస్ అవుతుంది, కానీ ఏమాత్రం అటు ఇటు ఉంటే నెగిటివ్ అయిపోతుంది రివ్యూలు. ఈ నెగిటివ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాన్స్ కాకుండా నార్మల్ ఆడియన్స్ సినిమాకి వెళ్ళడం అనేది దెబ్బపడుతుంది. ఎందుకంటే మొదటి 10 రోజులు టికెట్లు పెంచారు. ఆంధ్రాలో అయితే 150 మల్టీప్లెక్స్లకి 125 సింగిల్కి పెంచారు. ఇక్కడైతే తెలంగాణలో 150 మల్టీప్లెక్స్లకి 100 రూపాయలు సింగిల్స్కి పెంచారు. సో దీనివల్ల 10 రోజుల్లో సినిమాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు టికెట్ ఎక్కువ ఉంది, సినిమా మిక్స్డ్ టాక్ ఉంది, చూద్దాంలే అన్న ధోరణిలో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ మధ్య మంచి ప్రింట్లు, నేను లిటిల్ హార్ట్స్ చూశాను, చాలా నీట్గా ఉంది ప్రింట్. అలా ప్రింట్లు పెట్టేస్తున్నారు. అందువల్ల కూడా ఈ ముందుకు జరపడం అనేది కొంత ప్రాబ్లమే. కాకపోతే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఎందుకంటే నీకు అర్ధరాత్రి పెడితే యూత్ రాత్రి అంతా నిద్రపోకుండా ఉంటారని మనకి ఇక్కడ తెలంగాణ హైకోర్టు కూడా దాన్ని డిస్కరేజ్ చేయమని చెప్పింది. అర్ధరాత్రులు ఇవ్వద్దని చెప్పింది షోలకి. అందువల్ల అక్కడ 10 కేసారి ఇక్కడ 9కే పడుతుంది కదా, 9కే పడుతుంది. 9కే పడితే ఇంకా ముందు వచ్చేస్తుంది రివ్యూ. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. దీన్ని అధిగమించాలంటే సినిమా బాగుంటే ఇవేవి పనిచేయవు. సినిమా కానీ బాగుంటే, ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అది ఎవరిదో కూడా తెలియదు, ఎందుకు హిట్ అయింది, సినిమా కనెక్ట్ అయింది. అలాగా సినిమా కానీ కనెక్ట్ అయితే ఆడియన్స్కి ఏ నెగిటివ్ కూడా పనిచేయదు. ఇది రెండవది.
ఇక మూడవది అడ్వాన్స్ కలెక్షన్స్ ఎన్ని వచ్చాయి. ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు, పవన్ కళ్యాణ్కి 100 కోట్లు, మిగతా 150 కోట్లు ఈ సుజిత్కి కావచ్చు, మేకింగ్ కావచ్చు పెట్టారు. అందుకనే మనకి బాగా డబ్బులు తీసుకునే ఆర్టిస్టులు లేరు. ఇమ్రాన్ హాష్మి మాత్రమే కొంత ఎక్కువ తీసుకునే ఆర్టిస్ట్. అతనికి కూడా పెద్ద మార్కెట్ లేదు ఇవాళ, కాబట్టి అతనికి కూడా ఎక్కువ ఇచ్చుండ్రు. మేకింగ్ మాత్రమే పెట్టుంటారు. ఆ మేకింగ్ కూడా మనకి రిచ్ సెట్లు వేసిన అట్లేదు కనబడట్లేదు. సినిమా బాంబేలో తీసినారు, కొన్నేమో ఇక్కడే తీసేసి గ్రీన్ మ్యాట్లో తీసుకెళ్ళినట్టుగా కూడా అర్థమవుతుంది. అంత తప్ప దీనికి పెద్ద ఖర్చు అయితే కాలేదు. 250 కోట్లు కాబట్టి 250 కోట్లు ఈ సినిమాకి సేఫ్ బడ్జెట్. అంతవరకు ప్రొడ్యూసర్ సేఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ థియేటర్కల్ రైట్స్, ఆంధ్రప్రదేశ్ రైట్స్ 102 కోట్లకి అమ్మేశారు. తెలంగాణ రైట్స్ అంటే నిజాం రైట్స్ 55 కోట్లు, కర్ణాటక రైట్స్ 8 కోట్లు, తమిళనాడు అండ్ కేరళ రైట్స్ 3 కోట్లు, మొత్తం కలిపితే 168 కోట్లు. ఇది ఇండియాలో అమ్మింది. అయితే అమెరికాలో ఇప్పటి వరకు ఏంటంటే 2.9 అంటే దాదాపు 3 మిలియన్ టికెట్, $3 మిలియన్ వసూలు చేసిందని చెప్తున్నారు. 2.9 అంటే 25.5 కోటి. మామూలుగా ఉమైర్ సంధు దుబాయ్ రివ్యూలు అని ఇస్తుంటాడు. ఎందుకంటే దుబాయ్లో సెన్సార్ చేసుకోవాలి కాబట్టి ఇతను అక్కడ చూస్తాను నేను అని చెప్తూ ఉంటాడు. అసలు ఉమైర్ సంధు అనేవాడు ఒక వ్యక్తి ఉన్నాడా లేడా మనకి ఎవరికి తెలియదు. అనేక సార్లు అతను ఇస్తుంటాడు. ఏదైనా ఉమైర్ సంధు అనే పేరుతో ఒక వ్యక్తి ఎవరో ఒకరు ఉన్నట్టుగా అయితే మాత్రం అర్థమవుతుంది. అతని పేరు ఉమైర్ సంధా కాదా మనకు తెలియదు. అతని మీద అనేక కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎవరెవరు అఫేర్లు ఉన్నాయి, లేకపోతే రకరకాల విషయాలను కూడా అతను మాట్లాడేస్తూ ఉంటాడు, పోస్టులు పెట్టేస్తుంటాడు. చాలాసార్లు ఎక్స్లో కూడా అతన్ని బ్యాన్ చేశారు. మళ్ళీ ఏదో పేరు పెట్టుకొని లేదా ఎక్స్ని మేనేజ్ చేసి మళ్ళీ వస్తుంటాడు. అలాగే ఇతను కొన్ని రివ్యూలు అతను చెప్పినవి సక్సెస్ కరెక్ట్గానే అయినాయి, కొన్ని ఏమో అతను చెప్పిన దానికి ఆపోజిట్గా జరిగినవి కూడా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓజీ మీద, ఎందుకంటే ఓజీ ఫేవర్ అనేది ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ అయింది. ఆల్రెడీ టీషర్ట్లు ఓజీ ఆన్లైన్లో అమ్ముతున్నారు, మిగతా యాక్సెసరీస్ అమ్ముతున్నారు. అలాగా ఒక ఓజీ ఫేవర్ని అయితే మెల్లమెల్లగా యూత్లోకి తీసుకెళ్ళారు. బయట మనకు కనబడట్లేదు కానీ పెద్ద బజ్జు ఉన్నట్టు, అండర్ కరెంట్గా మాత్రం బజ్జీ యూత్లో అయితే చాలా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బ్రో కానీ లేకపోతే హరిహర వీరమల్లు ఫ్లాప్ అవడంతో ఫ్యాన్స్ అంతా కూడా దీని మీదే హోప్స్ పెట్టుకున్నారు. దీన్ని ఎట్లయినా హిట్ చేయాలి పవన్ కళ్యాణ్ కన్నా ఇది కనిపిస్తుంది ఫ్యాన్స్లో, ఆ కసి కనిపిస్తుంది. అట్లాగే వైసీపీ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏమీ హర్ట్ కాలే ఈ సినిమాకి. హరిహర వీరమల్లికి హర్ట్ అయ్యారు కాబట్టి దాన్ని కొంత ఇచ్చేశారు. ఇక్కడ అంత హర్ట్ కాలేదు కానీ కొన్ని వాళ్ళు గమ్మున ఉండరు కదా, ఫ్యాన్స్ కొంత రెచ్చగొట్టారు. మీరు ఎవరు వస్తారా రండ్రా అది ఇదని ఫ్యాన్స్ ఛాలెంజ్ చేశారు. దానివల్ల వైసీపీ వాళ్ళు కూడా ఓజీ అంటే అర్థం ఒంటరిగా పోటీ చేసి గెలవన్నాడు అని ఈ కైండ్ ఆఫ్ పెడుతూ వెళ్తున్నారు. సో వాళ్ళు చేసేది నేను చాలాసార్లు చెప్తాను, సినిమాని సినిమాగా చూడాలి. సినిమాకి వీళ్ళ కాలంలో రాజకీయాలు ఏమన్నా సినిమాల్లో డిస్కస్ చేస్తే దాని విషయం మాట్లాడడం తప్ప సినిమాని ఫ్లాప్ చేయమని క్యాంపెయిన్ చేయడం అయితే పొలిటికల్ పార్టీగా కరెక్ట్ కాదు. దానివల్ల ప్రజలకు కూడా ఏం ఉపయోగం లేదు. వైసీపీ ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం వల్ల ప్రజలకి ఏ రకమైన నష్టం జరుగుతుంది, లేదా పవన్ కళ్యాణ్ మినిస్టర్గా ఉండడం వల్ల ఏ రకమైన నష్టం జరుగుతుంది, దాన్ని మాత్రమే హైలైట్ చేయాలి. అక్కడ మాత్రమే ఆందోళన కానీ పోరాటం చేయాలి. అది చేయాల్సినంత చేయకుండా ఈ పర్సనల్ విషయాలు పెట్టుకుని గతంలో కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు మాట్లాడి ఎంత నష్టపోయారో తెలిసి కూడా మళ్ళీ అదే పనే చేస్తున్నారు వాళ్ళు ప్రతిసారి. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఈ ఉమైర్ సింధు చెప్పింది ఏం చెప్పాడు, ఇందులో వాస్తవం ఉండే అవకాశం ఉందా అనేది మనం మాట్లాడుకుందాం. ఉమైర్ సింధు ఏంటంటే ప్రతి స్టార్ సినిమాలకన్నిటికీ రివ్యూలు ఇస్తుంటాడు. ఇది కూడా అతను ఇచ్చాడు, నేను దుబాయ్లో చూశానని చెప్పాడు. ఈ సినిమాలో అతను చెప్పిన నెగిటివ్ అయితే ఏం చెప్పలేదు, అతను పాజిటివ్ చెప్పాడు ఎక్కువగా. సుజిత్ డైరెక్షన్ చాలా బాగుంది, స్టైలైజ్డ్గా ఉందని చెప్పాడు. అట్లాగే ఇమ్రాన్ హాష్మి కానీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా స్టైలిష్గా ఉన్నారు అని చెప్పాడు. మూడో అంశం విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి, ఎఫెక్ట్స్ కానీ అవన్నీ విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయని చెప్పాడు. నాలుగో అంశం లాస్ట్ 20 మినిట్స్ అల్టిమేట్గా ఉంది, థియేటర్ కేకలు వస్తాయి, గూస్ బంప్స్ వస్తాయి అనేది చెప్పాడు. మామూలుగా ఎప్పుడైనా కూడా సినిమా హిట్ కావాలంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుండాలి. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే సరదాగా టైం పాస్ చేసినా కూర్చుంటారు జనం. సెకండ్ హాఫ్ కానీ బాగాలేకపోతే ఆ ఫీలింగ్తోనే బయటకు వస్తారు. అందుకని
డైరెక్టర్లు కానీ హీరోలు కానీ సెకండ్ హాఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో ఈ ముఖ్యంగా లాస్ట్ 20-30 మినిట్స్ బాగుండేటివి చూసుకుంటారు. మనకి కాంతార కావచ్చు, బాహుబలి కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడే మనల్ని హుక్ చేస్తాయి అనమాట. మిగతా టైంపాస్ అటు ఇటు చేయొచ్చు. సో అందుకని ఈ సినిమా కూడా లాస్ట్ 20 మినిట్స్ అదిరిపోయింది అనేది చెప్తున్నాడు. అంటే మనకి 20 మినిట్స్ ఏముండొచ్చు లాస్ట్ అనేది అతను చెప్పలేదు. మనం గ్రహిస్తే ట్రైలర్ చూసి లాస్ట్ 20 మినిట్స్ పవన్ కళ్యాణ్ విశ్వరూపం ఉంటుంది. ఎందుకంటే అతను రంగంలో దిగి కొడకల్లారా అనే డైలాగ్తో రంగంలో దిగినట్టు తెలుస్తుంది. ఓజోస్ గంభీర్ అని అరిసి, అంటే తన విశ్వరూపం అనేది తనకు జరిగిన ఒక దారుణమైన నష్టం, అంటే ఆయన భార్య చనిపోవడం కావచ్చు, అది మనకు తెలియదు కానీ గెస్ చేస్తున్నారు చనిపోయే అవకాశం ఉందని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొన్న ఇక్కడ సండే మాట్లాడుతూ ఈ ప్రియాంక మోహన్కి ఎక్కువగా సినిమా దీంట్లో లేదు అనేది చెప్పాడు ఆయన, తక్కువే ఆమెకి నిడివని. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే మనం గెస్ చేయొచ్చు ఈమె చంపేసి ఉంటారు, దానివల్ల అతను నష్టపోయి. ఎప్పుడైనా హీరోలకి ఏంటంటే ఒక పర్సనల్ లాస్ అనేది సినిమాల్లో ఉంటుంది. ఆ లాస్ వల్ల అతను రివెంజ్ తీర్చుకోవడం. ఈ రివెంజ్ సినిమాల స్టోరీ అంతా కూడా ఇలాగే ఉంటుంది జనరల్గా. ఎప్పుడూ కానీ సమాజానికి ఏదైనా నష్టం జరిగితే తీర్చుకోవడం అనేది తక్కువ ఉంటుంది. ఎక్కువగా హీరోలకి, హీరో క్యారెక్టర్కి అంటే ప్రొటాగనిస్ట్కి ఒక పర్సనల్ లాస్, ఫ్యామిలీలో పర్సనల్ లాస్ ఉంటుంది. ఈ లాస్ కోసం ఎవరైతే లాస్ చేశారో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం అనేది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్కి ఏంటంటే ఒకటి తన చుట్టూ ఉన్నోళ్లే ద్రోహం చేయడం కూడా ఈ సినిమాలో మనకు కనబడుతుంది. అక్కడే ట్విస్టులు వస్తాయి. అంటే తను బాగా నమ్మి తనతో బాగా ఉన్నోళ్లే తనని ఎలా మోసం చేశారనేది ట్విస్టులు మనకి రాబోతున్నాయి. ఇక రెండవది ఏంటంటే తనకి లాస్ జరిగిన తర్వాత ఈ ఇమ్రాన్ హష్మి మెయిన్ క్యారెక్టర్, మిగతా కూడా గ్యాంగ్స్ ఉన్నాయి. ప్రకాష్ రాజ్ కూడా సత్యదాదా అనే ఒక గ్యాంగ్. అంటే ఈ గ్యాంగుల్లో కొన్ని మంచి గ్యాంగులు ఉంటాయి, కొన్ని బ్రూటల్గా వైలెంట్గా ప్రజల్ని హింసించే గ్యాంగ్ ఉంటుంది. సో ఈ గ్యాంగ్ మీద ప్రధానంగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్, ఓజస్ గంభీర క్యారెక్టర్ ఎలా ప్రతీకారం తెచ్చుకున్నాడు. అందుకనే మనకు మన పాట కూడా పవన్ కళ్యాణ్ పాడిన ఏం పాట అది, వాషియో వాషియో అనేది కూడా వైలెంట్ సాంగ్ ఏది. అంటే ఈ ఓజస్ గంభీరతో పెట్టుకుంటే ఎంత హింస ఎంత స్థాయిలో ఉంటుంది. అంటే ఓషో ఓషో అంటే గద్ద అని చెప్తున్నారు, జపనీస్ పోయిమని. ఆ గద్దని ఎలా చంపాలనేది దాంట్లో వివరిస్తారనమాట. అంటే దాన్ని ఫస్ట్ కాళ్ళు నరకాలి, రెక్కలు నరకాలి, తర్వాత తల నరకాలి, ఇలాగా ఓషో ఓషో అని, అంటే ఈ గద్దని ఎలా చంపాలి అనేది డీటెయిలింగ్ అనమాట. అలాగా అంత వైలెంట్గా ఉంటుంది ఓజోస్ గంభీర. అంటే ఇది దీని వెనక నేను చాలాసార్లు చెప్పాను, జపనీస్ యకుజా సినిమాల ఇన్స్పిరేషన్ ఉంది కాబట్టి ఆ సినిమాల్లో నుంచి తీసుకో. అందుకనే కత్తి కూడా జపనీస్ కటానా ఉంటారు, దాన్ని కటానా అనే కత్తి పేరు కటానా అని పిలుస్తారు జపనీస్లో. ఈ పర్టికులర్ యకుజాలు వాడే దీన్ని అనమాట. ఈ కటానాతో ఐకిడో అనే ఫైట్ కూడా పెట్టారు దీంట్లో. అంటే జపనీస్ యకుజా సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఫుల్గా కనబడుతుంది. ఆ ఆస్పెక్ట్ కూడా కొత్తగా ఉండే అవకాశం ఉంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి అటువంటి బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్స్టర్ మూవీస్ రాలేదు. అందుకని సుజిత్ ఏంటంటే కథ మీద ఎక్కువ సుజిత్ వర్క్ చేసినట్టు కనబడదు. కథ రొటీన్ కథ, ఒక రివెంజ్ స్టోరీ. ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు, అతనికి కొన్ని రైవల్స్ ఉంటారు, ఆ రైవల్రీ తనకు నష్టం చేస్తాడు, తనతో ఉన్న వాళ్ళే ద్రోహం చేస్తారు. ఈ క్రమంలో 10 ఏళ్ల తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ తన హానర్ కోసం, రివెంజ్ కోసం ఎలా ఆ గ్యాంగ్స్ని తొదముట్టించాడు అనేది బేసిక్ కథ. ఈ కథకు సంబంధించి లాస్ట్ 20 నిమిషాలు మాత్రం అల్టిమేట్గా ఉంటుందని ఉమైర్ సంధు చెప్తున్నాడు. అంటే అర్థమైందంటే మామూలుగా పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఫైట్స్ అంతా కూడా తనే డిజైన్ చేస్తాడు, అతను స్టైలైజ్డ్ ఉండు, అప్పట్లోనే చాలా స్టైలైజ్డ్గా ఉంటాయి. ఇంకా ఇప్పుడైతే జపనీస్ ఫైటర్స్ కూడా దీంట్లో కొరియోగ్రాఫర్లు, స్టంట్ కొరియోగ్రాఫర్లు కూడా పెట్టుకున్నారు. సో అందువల్ల అథెంటిక్ జపనీస్ స్టంట్ ఇవన్నీ కూడా ఉండబోతాయి. సో లాస్ట్ 20 మినిట్స్ అల్టిమేట్, అంటే ఊపిరి బిగబట్టి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ చూసే కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. ఖచ్చితంగా అదే నిలబెడతా సినిమా. చాలాసార్లు ఇప్పుడు పోకిరి ఉంది, లాస్ట్ 20 నిమిషాలు లేకపోతే పోకిరి సినిమా లేదు, మీదంతా ఏదో నడుస్తూ ఉంటుంది. సో అలాగే ఇది కూడా లాస్ట్ 20 నిమిషాలు సినిమా నిలబెట్టబోతుంది. సూపర్